నమస్తే వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అంతర్జాతీయ స్థాయిలో వీక్షణం కాలిఫోర్నియా వారు నిర్వహిస్తున్న 150వ సాహితీ సమావేశం సందర్భంగా ఒక ప్రత్యేక వచన కవిత్వం సంచిక నిమిత్తం దేశ విదేశాల్లో ఉన్న 150 మంది తెలుగు కవుల నుండి 150 కవితలను ఎంపిక చేయగా అందులో అద్దంకికి చెందిన చందలూరి నారాయణరావు రాసిన చెట్టు కళేబరం, ఆర్వి రాఘవరావు రాసిన ప్రస్థానం రాసిన కవితలు ఎంపిక అయ్యింది. ఈ సందర్భంగా వీరిని అద్దంకి సాహితీ సంస్థల ప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శి మిట్టా కామేశ్వరరావు శర్మ మాట్లాడుతూ చందలూరి నారాయణరావు ఆంగ్ల టీచర్గా పనిచేస్తూ సాహితీ స్రవంతి అధ్యక్షులుగా పనిచేస్తూ 1200కు పైగా కవితలలో అచ్చు కావడం విశేషం అన్నారు. 2018లో మనం కాసేపు మాట్లాడుకుందాం, 2022లో మనిషి గుర్తుల్ని బతికించుకుందాం పుస్తకాలు రాశారని, ఆర్వి రాఘవరావు పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఎన్నో సాహిత్య ప్రసంగాలు, సినీ సాహిత్యం గురించి ఎన్నో వ్యాసాలు రాయడం ద్వారా గుర్తింపు వచ్చిందన్నారు. నా పేరు మిట్టా కామేశ్వర శర్మ. నేను అద్దంకి సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నాను. మరి అద్దంకి సాహితీ స్రవంతి అధ్యక్షులుగా పనిచేస్తున్న చందలూరి నారాయణరావు గారికి, అదేవిధంగా ఈ సంస్థ యొక్క గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తున్న ఆర్వి రాఘవరావు గారికి కాలిఫోర్నియాలోని వీక్షణం అనే సాహితీ సంస్థ 150వ సమావేశంలో సాహితీ సమావేశం సందర్భంగా ఒక ప్రత్యేక వచన కవిత్వం గురించి వాళ్ళు దేశ విదేశాల గురించి దాదాపు 150 మంది కవుల నుంచి కవితల్ని స్వీకరించారు. వారిలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో అద్దంకి చెందిన ఈ ఇద్దరు కవులు, ప్రముఖ కవులు పాల్గొన్నారు. మరి వీటిలో మన చందలూరి నారాయణరావు రాసిన చెట్టు కళేబరం అనే కవితకి, అదేవిధంగా ఆర్వి రాఘవరావు రాసిన ప్రస్థానం అనే కవిత కూడా ఎంపికయింది. ఈ యొక్క సంస్థని డాక్టర్ కె గీతామాధవి మరియు శ్రీ గుండ్లపల్లి రాజప్రసాద్ గారు అమెరికాలో నిర్వహిస్తూ ఉన్నారు. మరి చందలూరి నారాయణరావు గారు గురించి మీకు తెలుసు. ఇతను ప్రముఖ కవిగా అద్దంకిలో ఉంటూ ధర్మవరం హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. గతంలో ఈయన 2018లో మనం కాసేపు మాట్లాడుకుందాం అనే ఒక పుస్తకాన్ని, అదేవిధంగా 2022లో మనిషి గుర్తుల్ని బతికించుకుందాం అనే కవితా సంపుటిలతోటి 2 పుస్తకాలని ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా దాదాపు 1200 పైగా కవితల్ని ఇప్పటిదాకా రాయటం, అదేవిధంగా చాలా కవితలు కూడా పేపర్లలో, తర్వాత రకరకాల సంస్థల్లో, సాహితీ సంస్థల్లో అవి ప్రచురించబడటం జరిగింది. అదేవిధంగా ఆర్వి రాఘవరావు కూడా గతంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ రిటైర్ అయ్యారు. మరి వీరు కూడా ప్రముఖ సాహితీ విమర్శకులు, ఎన్నో వ్యాసంగాలు రాస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నో సాహితీ సంస్థల్లో చక్కగా ప్రసంగిస్తూ మంచి సాహితీ విమర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరు కూడా ఈ విధంగా ఈ సందర్భంగా ఈ అవార్డులు రావటం ద్వారా మన సంస్థ యొక్క సభ్యులందరూ కూడా, అదేవిధంగా మన డాక్టర్ వలివేటి సుబ్బారావు గారు, అన్నమనేని వెంకటరావు గారు, అదేవిధంగా మన ఇరపాటి శ్రేష్ఠ సాయి గారు, డివిఎం సత్యనారాయణ గారు, గాడేపల్లి దివాకర్ దత్ గారు, బాలు మరియు లక్రా శ్రీనివాసరావు, లక్రా చంద్రశేఖరరావు, వీళ్ళందరూ కూడా వీళ్ళకి అభినందనలు తెలిపారు. అద్దంకి పట్టణంలోని సృజన ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా తొలి తెలుగు పద్య శాసనానికి ప్రముఖులందరూ పూలమాలలు వేసి మాతృభాష గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భాష ఒక జాతికి ఊపిరి వంటిదని, భాష బ్రతికి జాతిని బ్రతికిస్తుందన్నారు. మన ఆత్మను ప్రతిబింబించే అద్దం వంటిదని, మన అస్తిత్వానికి తెలిపేది మాతృభాష అన్నారు. మాతృభాషలోని విద్యాభ్యాసం అత్యంత ప్రభావంగా ఉంటుందని, మనం సంస్కృతి సాంప్రదాయాలకు వారధి మాతృభాష మాత్రమే అని నారాయణం బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. కుటుంబ స్థాయిలో జరగాలి అంటే ఇంట్లో పిల్లలతో తెలుగులోనే సంభాషించాలని, భాషపై పట్టు సాధించేందుకు పద్యాలు, కథలు చదివించాలన్నారు. తెలుగు గేయాలను నేర్పుతూ భాషపై మక్కువ పెంచాలని, విద్యా వ్యవస్థలో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాలని, దేశ భాషలందు తెలుగు లెస్స సాహితీ సమరాంగణ సార్వభౌముడు, అష్టదిగ్గజ కవుల్ని పోషించినటువంటి గొప్ప కవిపోషకుడు అయిన శ్రీకృష్ణదేవరాయల వారు
తెలుగు భాషను గురించి చెప్పినటువంటి అద్భుతమైన పద్యం, తెలుగును ప్రశంసించినటువంటి పద్యం, తెలుగు మాధుర్యాన్ని గురించి కలకండ చక్కెర కంటే కూడా కలకండ కంటే కూడా ఇంకా తీయనైనటువంటి మధురమైనటువంటి భాష అని చెప్పినటువంటిది ఈ తెలుగు భాష. నన్నయ్య నుంచి నారాయణ రెడ్డి వరకు ఈ తెలుగు భాష అవిచ్ఛిన్నంగా 1000 ఏళ్ల పాటు కొనసాగుతూ వస్తూనే ఉంది. ఈ తెలుగు భాష మృత భాష అని, దీనికి ఇక ముందు జీవం ఉండదు అని చాలామంది అంటున్నారు. కానీ అలాంటిదేమీ ఉండదు. అనేక మంది కవులు పుడుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరలా ఈ భాషను ప్రేమిస్తూనే ఉన్నారు. మనం ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, పొట్టకూటి కోసం ఏ పని చేసినా మన మాతృభాష అయినటువంటి తెలుగు భాషని మరవకుండా దాన్ని పరిపోషించవలసినటువంటి బాధ్యత ఈనాటి యువతరం మీద కూడా ఉన్నది అని మరొకసారి తెలియజేస్తూ, తెలుగు భాష జీవద్భాష అయినటువంటి తెలుగు భాష అనేకమైనటువంటి భాషలను తనలో విలీనం చేసుకోగలిగినటువంటి అమృతమైనటువంటి భాషని మున్ముందు ప్రభుత్వము అలాగే ప్రజలు అందరూ కూడా కలసికట్టుగా ఈ భాషను పరిపోషించాలి అని మరొకసారి ఈ సందర్భంగా మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలియజేసుకుంటూ విజ్ఞప్తి చేసుకుంటూ మన వ్యాధికి ఊపిరవుతుంది. భాష బతికితే వ్యాధి బతుకుతుంది. మన ఆత్మను ప్రతిబింబించేటువంటి భాష, దానికి అర్థం మన భాషను, మన వ్యక్తిత్వాన్ని పెంచిచ్చేది కూడా, వికాసింపజేసేది కూడా మన మాతృభాష. మన మాతృభాష ద్వారా మాత్రమే భావ వ్యక్తీకరణ సహజ సుందరంగా హృదయపూర్వకంగా సాగుతుంది. ఇది అందరూ కూడా అంగీకరించిన విషయం. కాబట్టి మన ఇంట్లో పిల్లలతో తెలుగులోనే మాట్లాడాలి. పిల్లలకు పద్యాలు నేర్పాలి, కథలు నేర్పాలి, భాష పట్ల మక్కువ పెంచాలి. మరి ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థలో 1వ తరగతి డిగ్రీ వరకు చదువుకునే వారికి తెలుగు భాష ఒక సబ్జెక్టుగా ఉండాలి. తెలుగు భాషా మాధ్యమంలో చదువుకున్న వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వ ప్రకటనలోనూ ప్రభుత్వ ప్రచార సాధనాల్లో కూడా తెలుగును విరివిగా వాడాలి. ఇంటర్నెట్ వాడకంలోనూ గూగుల్లోనూ అన్నింటిలో కూడా తెలుగు భాష యొక్క లిపిని, తెలుగు భాష విస్తృత సమాచారాన్ని బాగా అందించినప్పుడు మాత్రమే తెలుగు భాష బతుకుతుంది. తెలుగు భాష కోసం, మాతృభాష కోసం ఆ రోజు తూర్పు పాకిస్తాన్ వాళ్ళు 1948లో చేసినటువంటి ఉద్యమం ఫలితంగా ఈరోజు 1952లో చేసిన ఉద్యమం ఫలితంగా ఈరోజు 1999 ఫిబ్రవరి 21న యునెస్కో వారు మాతృభాష పరిరక్షణ దినోత్సవంగా మరి చేస్తున్నారు. 2000 నుంచి 2000 ఫిబ్రవరి 21 నుంచి ఇది అమలవుతుంది. కాబట్టి అందరం కూడా మాతృభాషని ప్రేమించాలి, పిల్లలందరూ నేర్పాలి. అప్పుడు మాత్రమే మాతృభాష సంరక్షిస్తుంది. నాగార్జునాద్రినున్నని పాలరాలపై శ్రీలు చిందించే మా శిల్పబాల విద్యానగర మందులో ధ్యాన వీధుల నవ్యతల్ నెరపి మా కావ్యకన్య త్యాగరాయల ప్రేమరాగటోలికలలో కమ్మగనూగే మా గానలక్ష్మి ఏకశిలాపురీ ప్రాప్తార శిఖరాల విహరించే మా వీర విజయరాజ్ఞి దిక్కుల కీర్తి చంద్రికలు నింపి వెలుగులు వెలార్చుకునియే మా తెలుగు తల్లి నా పురా వైభవానందనందనమున నవ్వుకొన్. బల్లికరువు మండలం వల్లాపల్లి సమీపంలో శనివారం భారీ స్థాయిలో ప్రమాదం తప్పింది. అధిక వేగంతో వెళుతున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి అద్దంకి బ్రాంచ్ కాలువలోకి దూసుకు వెళ్ళింది. వాహనదారుడికి ఈత రావడంతో క్షేమంగా బయటపడ్డాడు. స్థానికులు గుర్తించి కాలువలో ఉన్న ద్విచక్ర వాహనాన్ని తాడు సహాయంతో బయటికి తీశారు. బైక్ బరువు ఉండడంతో తాళ్లతో లాగేందుకు ప్రయత్నం చేసినా బయటికి రాలేదు. శ్రమించి అతి కష్టం మీద బయటికి లాగి యువకుడిని పంపించారు.
మార్చి 16వ తేదీన ఒంగోలులో జరిగే మాలల సాంస్కృతిక కళా జాతరలను జయప్రదం చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు వెంగళరావు తెలిపారు. అద్దంకి అంబేద్కర్ భవనంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ కళారూపాల మీద ఆధారపడి 1,00,000 మాలల కుటుంబాలు దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్నారని, మాదిగ డప్పు కళాకారులకు, చర్మ కళాకారులకు పెన్షన్లు ఇస్తున్నారని, హిందూ కళా ప్రదర్శనలపై ఆధారపడి జీవిస్తున్న మాల కుటుంబాల వారికి ప్రభుత్వ పరంగా పెన్షన్ ఇప్పించే ప్రయత్నంలో భాగంగా ఈ కళాజాత ప్రదర్శనలు అన్నారు. మార్చి 16వ తేదీన ఒంగోలులో అంబేద్కర్ కళా ఆడిటోరియంలో జరిగే మాలల సాంస్కృతిక కళా జాతరలను అన్ని వర్గాల ప్రజలు కుటుంబ సమేతంగా తిలకించి జయప్రదం చేయాలని వెంగళరావు పిలుపునిచ్చారు. నెల 16వ తేదీ జరిగినటువంటి సాంస్కృతిక కళా జాతర ఎలాంటి కారణాల వల్ల వాయుడింది. ఈ కళా జాతరని చేకూర్చి ఒంగోలుకి వచ్చే నెల మార్చి 16వ తేదీన ఆదివారం ఒంగోలులోని నెల్లూరు బస్ స్టాండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ కళా ఆడిటోరియం మా కళల జరుగుతుంది. అంటే రాష్ట్రంలో 100 పైగా ఈ మాలు ఈ కళా ప్రదర్శన జీవిస్తూ ఉన్నారు. నేడు వారి జీవితాన్ని దుర్భరమైన అనుభవిస్తూ ఉన్నారు. మాదిగలకి ఈ డప్పు కళాకారులు అయితేనేమి, ఈ యొక్క చర్మ కళాకారుల నిమిత్తంగా పెన్షన్ ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మాలకు సంబంధించినటువంటి వివిధ కళారూపాలకు సంబంధించిన ఎవరు కూడా ఎటువంటి ఉపాధి ఈ ప్రభుత్వం పెట్టలేదు. ఈ యొక్క కళాకారుల అభివృద్ధి కూడా ఏంటంటే ఈ యొక్క కళ అనిపిస్తున్నటువంటి మాలలకి పెన్షన్లు ఇప్పించే బాగా ఈ మహాకళ ప్రదర్శన, ఈ మహాదర్శనని ఉన్నాము. ఈ యొక్క కళని అన్ని వర్గాల ప్రజలు ఒక కులానికి సంబంధించి కాకుండా ఇది హిందూ సాంప్రదాయ కళలు కాబట్టి అన్ని ప్రజలు వచ్చి ఈ కళలను తిలకించి ఈ యొక్క కళను ప్రోత్సహించి జీవనం చేసి జీవిస్తాము. ఈ కళా ప్రదర్శనకి ముఖ్యంగా మహాసభ జాతీయ అధ్యక్షులు మానేశ్వరి వెంకట్రావు గారు, అదేవిధంగా అన్ని సభ్యులు, మహాసభ్యులు, మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు మరియు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు, గౌరవనీయులు శ్రీ బాలచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి చెప్పేసి కన్న తల్లిదండ్రులను, చదువు చెప్పిన ఉపాధ్యాయులను, మాతృభాషను ఎన్నడూ మర్చిపోవద్దని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షులు వీరయ్య అన్నారు. అద్దంకి పట్టణంలోని రోటరీ కార్యాలయంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా గిడుగు రామూర్తి పంతులు చిత్రపటానికి రోటరీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు కవులను శాల్వా కప్పి సత్కరించారు. మాతృభాష తల్లి వంటిదని, ప్రాథమిక విద్య మొత్తం తెలుగులో ఉండాలని, తరువాత డిగ్రీ వరకు ప్రతి విద్యార్థి తెలుగులో ఒక సబ్జెక్టుకు తీసుకోవాలని వీరయ్య చెప్పారు. రాను రాను తెలుగు భాషకి, తెలుగు విద్యకి ఆదరణ తగ్గిపోతోందని, తల్లిదండ్రులు వారి పిల్లలతో ఇంగ్లీష్ భాషలో కాకుండా మాతృభాషలో మాట్లాడుతూ ఉండాలన్నారు. తెలుగు భాష వచ్చినా కావాలని కొందరు ఆంగ్లంలో మాట్లాడుతున్నారని, ఇది మంచిది కాదని వీరయ్య పేర్కొన్నారు. అప్పుడు రామాయణం చెప్పించుకున్నాడు. తర్వాత హరివంశం ఇక్కడే ఈ గడ్డ మీదే రాశారు. ఆస్థాన కవి భారతాన్ని పూర్తి చేసి సంపూర్ణ స్థితి భారతానికి మొత్తం సొబగులతో దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన వాడు ఎర్ర ప్రకటన. ఆంధ్రదేశం అంతా తెలుగు వాళ్ళంతా గర్వపడే గడ్డ అద్దంకి. అలాంటి చోట రోటరీ క్లబ్ వాళ్ళు చేయకుండా ఎట్లా ఉంటారు మాతృభాష దినోత్సవం. ఇక్కడ పుట్టిన వాళ్ళకి అతడు పుట్టిన చిగురు కొమ్మ అయిన చేవ రోటరీ వాళ్ళు మాతో భుజం కలుపుతున్నారు. తెలుగు భాష అభివృద్ధిలో, తెలుగు భాష విషయంలో వాళ్ళు కూడా భాష ఉన్నారు. అందరూ బాగుపడుతూనే ఉన్నారు. మన భాషని మనం రక్షించుకోవాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితులు నేడు దాపురించాయి. మమ్మీ డాడీ అనిపించుకునే సంస్కృతి ప్రతి ఇంట్లో పోతే ఆటోమేటిక్గా మన తెలుగు భాష అనగలుగుతుంది. అది గర్వంగా భావించేవాళ్ళున్నారు. ఆ మమ్మీని అమ్మ అనిపించిన నేరానికి అట్లకాడ చిత్రభూషితం పసివాడి. మమ్మీని అమ్మ అని పిలిచిన నేరానికి పసివాడి హస్తం అట్లకాడ చిత్రభూషితం అంటూ రాశారు. ఒకసారి నిజంగా పట్టించి అట్లకాడ వేడి చేసి మమ్మీ అనుకుంటే అమ్మ అంటావా అని పట్టుకోమని విజయవాడ దగ్గర. తెలుగు భాషలో మాట్లాడకపోతే మైదుకూరు దగ్గర ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ
అని రాయించి తెలుగులో మాట్లాడితే అది ఒక నేరంగా భావించి పనిష్మెంట్ వేసి వాడికి మెడలో ఇది కడితే మేమంతా సృజన సంబంధించి మేమందరం పనిచేయాల్సిన 52లో ఢాకా నగరంలో వాళ్ళు మాతృభాష రాష్ట్ర భాషగా అయా మేము మా భాష వంగ భాష మేము బెంగాలీనే మాట్లాడతాము మాకు బెంగాలీ భాషే మాతృభాషగా ఉండాలి అని చెప్పి పోరాటం చేశారు. ఆ పోరాటం చేసే క్రమంలో ఫిబ్రవరి 21వ తారీఖున ఢాకా నగరంలో కాల్పులు జరిగినాయి. ఆ కాల్పుల్లో ఒక 5 చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఉద్యమం కూడా ఉబ్బెత్తున లేవడం, దీన్ని ఆధారం చేసుకొని అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏం చేశారంటే మీ మాతృభాషల్ని ప్రోత్సహించుకోండి ఫిబ్రవరి 21వ తారీఖు అని చెప్పి చెప్పడం. అప్పటి నుంచి కూడా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకోవడం ప్రపంచంలో జరుగుతాం. అంటే ఎవరి మాతృభాష వాళ్ళని అభివృద్ధి చేసుకునేటటువంటి ప్రాథమిక హక్కు ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంది. అయితే అన్ని దేశాల వాళ్ళు కూడా వాళ్ళ భాషల్లో వాళ్ళ భాషను అభివృద్ధి చేసుకుంటున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. జపాన్లో ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పరు, చైనాలో నేర్పరు, కానీ వాళ్ళు ఎన్నో నోబెల్ బహుమతి ఎన్నో శాస్త్రీయ విషయాలను కనుక్కున్నారు. దానికి కారణం ఏంటంటే మాతృభాషలో విద్య ఉంటుంది. అయితే శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించినటువంటి శాస్త్రాలు పుస్తకాలు ఇంగ్లీష్లో ఉంటే ఉండొచ్చు. ఎవరో దత్తుగారు లాంటి వాళ్ళు ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు తెలుగు తెలిసిన వాళ్ళు దాన్ని తర్జుమా చేస్తారు. అదే పెద్ద సమస్య కాదు, తెలుగులో చదువుకోవచ్చు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.